సాయంకాలము నమస్కారం. సత్యభాష్యానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ రాంబాబు చెరువు. 15వ తారీఖు ఆదివారం నాడు సాయంకాలం అహం టాక్స్ మోనికారెడ్డి గారు పిలుపునిచ్చారు. చేతన్ గారు, హిందూ సంఘటన, సనాతన్ సంఘటన వాళ్ళు, అలా చాలామంది అసోసియేషన్స్ అందరూ కూడా ఆ పిలుపుకి మేరకు అందరూ కూడా బయలుదేరి వచ్చారు. నేను కూడా నా వంతు సహాయం కోసం నేను వెళ్ళొచ్చాను. ఎందుకు వెళ్ళాము అంటే కనుక బంగ్లాదేశీ హిందువుల మీద జరుగుతున్న హింస, బంగ్లాదేశీ హిందువుని ఎరగా పెట్టి భారతదేశాన్ని ఎలా కొల్లగొట్టాలని చూసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా మనం ఎండగట్టేందుకు, ప్రజలకి తెలియచెప్పేందుకు వెళ్ళాం. వక్తలు చాలామంది మాట్లాడారు. వాళ్ళందరి ఉద్దేశం ఏమిటంటే ప్రజల్ని జాగరూకత చేయటం అనేది ఒక ముఖ్యోద్దేశం. ఒక 200 మంది దాకా సుమారుగా వచ్చారు. అందులో 85% పురుషులే ఉన్నారు. ఒక 2.5 కిలోమీటర్లు అక్కడి నుంచి ప్రొటెస్ట్ మార్చ్ చేసుకుంటూ వచ్చాం. వీటన్నిటిలో మనం అప్రమత్తం చేస్తుంది ఏంటంటే గవర్నమెంట్ ఏమి చేయాలి అనే మాట మీద మనం మాట్లాడుతూ వచ్చాం. చేతన్ గారు మాట్లాడుతూ పూర్వాపరాలు, కారణాలు చెప్పారు. ఇది వినండి, విన్న తర్వాత మనం మాట్లాడదాం. 1971 में जो युद्ध हुआ था, पाकिस्तान बांग्लादेश में अटैक करके 30 लाख लोगों को उधर मार दिया था. तभी भारत देश के मदद से बांग्लादेश अलग हुआ है. लेकिन आज इन कुत्तों ने इस विषय को भूलकर हिंदुओं के ऊपर जो अत्याचार कर रहे हैं, हिंदुओं के देवालयों को तोड़ रहे हैं, हिंदू महिलाओं को जो रेप कर रहे हैं, इसको हम तीव्र रूप से खंडन कर रहे हैं. भारत सरकार से हमारी मांग है कि सभी इंटरनेशनल प्लेटफॉर्म्स पर बांग्लादेश में जो हिंदुओं के ऊपर अन्याय हो रहा है उसके बारे में बात करना चाहिए. भारत सरकार से हम मांग करते हैं कि सहाय निराकरण, इधर से जो कुछ भी बांग्लादेश को जा रहा है वो पूरा बंद करना चाहिए. जितने भी बांग्लादेशी और रोहिंग्या मुस्लिम्स इस भारत देश में रहे हैं, उन सभी को भारत देश से खदेड़ा जाना चाहिए. ये सभी मांग को लेकर आज भाग्यनगर के इस भूमि से हम सभी हिंदू मोदी सरकार से मांग करते हैं और हिंदू समाज को आह्वान करता हूं कि आज हम जागरूक होना होगा. उधर हिंदू बंधुओं, आज आप देखिए अगस्त महीने में जो बांग्लादेश में जो हत्याकांड हुआ था, केवल रिजर्वेशन का नाम लेकर उनको पूरा उधर हिंदुओं की माइनॉरिटी हिंदुओं को नाश करने का प्रयास किया गया. आज उधर के जो गवर्नमेंट है वो कह रहा है कि इधर के सभी नागरिकों का रक्षा हम कर रहे हैं. तो इस प्रकार का डिस्कशन से कुछ भी फायदा नहीं होगा. मिलिट्री एक्शन तुरंत होना चाहिए. बांग्लादेश में 62 जिला है. 62 जिला में 52 जिला के अंदर हिंदुओं का मारण होम चल रहा है. हिंदुओं के ऊपर अटैक हो रही है. हिंदू उधर अपना प्राण को हथेली पर लेके वो विविध देशों में जा रहा है. तो भारत देश का जो सरकार क्या कर रही है आज हम पूछ रहे हैं. हिंदुओं, आज आप जागरूक नहीं हुए तो भारत देश में भी इसी प्रकार की हिस्सा होगी. इसीलिए हम सभी हिंदू जागरूक होना अत्यंत आवश्यक है. हिंदू, आज लड़ने की समय आ चुका है. हम सभी आज सोने का नाटक छोड़कर अगर हम मैदान पर नहीं उतरेंगे तो हमारा अस्तित्व नहीं बचेगा. 1951 के सेंसस में बांग्लादेश में हिंदुओं की 22% उधर उनकी जनसंख्या थी. आज वो घटकर केवल 8% हो चुकी है. केवल 8% की हिंदू उधर बचे हैं. लाखों हिंदुओं को मारा गया, लाखों हिंदुओं को काटा गया. हिंदू महिलाओं को बहिरंग उनको मानभंग किया गया. इस प्रकार से हिंदुओं की देवालयों के ऊपर अटैक करके विग्रहों को ध्वंस किया गया. ये सब गवर्नमेंट के साथ मिलकर उधर के सभी
जिहादी और मतोन्मादी मुस्लिम ने किया है। हम వారు చెప్పదలుచుకుంది ఏ కారణాల వల్ల హసీనా వెళ్ళిపోవడం, ఏ కారణాల వల్ల అక్కడ ఈ జిహాదీ మూకలు హిందువుల మీద పడటం, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. వీటన్నిటికీ మనం చూడవలసిన కారణం ఏంటంటే గవర్నమెంటు ఇక్కడ ఏం చేస్తుంది, వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి ఇక్కడ అనే దాని మీద అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం జాగరూకత ఏమిటంటే హమాస్ వాళ్ళు హాస్పిటల్ కింద నుంచి టనెల్స్ కట్టుకుని మస్జిదులకి లింకులు పెట్టుకుని వెళ్ళారు చూడండి. అటువంటి హైదరాబాద్లో కూడా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వార్తా మొగట్ట. ఈ అండర్ గ్రౌండ్ ప్రతి 3వ చర్చిలో ఆయుధాలు, ఆయుధ సామాగ్రి ఉన్నాయని, ఇవన్నీ కూడా పోలీసు వాళ్ళకి తెలుసు అని చెప్పి ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెబుతున్నారు. అలాగే మన అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టుగా 20 లక్షల మంది రోహింగ్యాలు, బంగ్లాదేశ్ ఇల్లీగల్గా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా ఓటర్ కార్డ్స్ ఇచ్చాం. వీళ్ళు కనుక సిఏఏ పెట్టినట్టయితే మన 20 లక్షల ఓట్లు పోతాయని అది చెప్పారు. దీనికి చెప్పగానే ప్రతి మస్జిద్ దగ్గర 300 మంది నుంచి 450 మంది వరకు రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు ఉన్నమాట అందరికీ తెలుసు. ఇది స్పెషల్గా హోమ్ మినిస్ట్రీ వాళ్ళకి బాగా తెలుసు. మనం అడుగుతోందల్లా ఏమిటంటే మా చుట్టుపక్కల ఉన్న ఈ ఇల్లీగల్స్ అందరినీ కూడా ఎండగట్టండి, వాళ్ళ దేశాలకు వాళ్ళని పంపించండి, వాళ్ళు సురక్షితంగా ఉండటం మాకు కావాలి, మేము సురక్షితంగా ఉండటం మాకు ఇంపార్టెంట్ అనే మాట మనం చెబుతున్నాం. We live with everybody, we cooperate with everybody, but that is not the case in Bangladesh. We were 22% and now we are only 8%. We were 23% in Pakistan, now we are only 1%. If today the Hindus do not unite, the Hindus do not get together and fight for the human rights, then today the situation in India will also be the same. All Hindus should unite. आप बटेंगे तो आप कटेंगे. याद रखिएगा, हिंदू सब लोग एक हो और अपने मानव अधिकार के लिए आप डिमांड करिएगा. बांग्लादेश की सरकार के खिलाफ आप अपनी आवाज उठाइएगा, तभी जाके हिंदू बच पाएगा. जय श्री राम, जय जय श्री राम. देश की रक्षा कौन करेगा? धर्म की रक्षा कौन करेगा? देश की रक्षा. మోనికా రెడ్డి గారు మాట్లాడుతూ అప్రమత్తం చేశారు ప్రజలందరినీ. అక్కడ జరుగుతుంది కూడా చూసి మీరు నిద్ర లేవకపోతే, ఇంకా కులాలుగా మిమ్మల్ని మీరు విడగొట్టుకుంటూ ఉంటే గనక మన గతి కూడా వాళ్ళ గతల్లే పడుతుంది. ఇక్కడ భయభ్రాంతులుగా మాట్లాడటం కాదు, అప్రమత్తులు చేస్తూ మాట్లాడటం. ఈ అప్రమత్తత ఎందుకంటే మన సమాజంలో గవర్నమెంట్ ఉంది కదా, చూసుకుంటారు కదా అని. గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో మనకు తెలియదు. ఈజిప్ట్లో ఉన్నది గవర్నమెంట్, వాడు డిక్టేటరే కావచ్చు కానీ ఏమైపోయింది, 2-3 రోజుల్లో గవర్నమెంట్ పడిపోయింది కంప్లీట్గా. అల్లరి మోగలన్నీ రోడ్డు మీదకి వచ్చినాయి, మిలిటరీ వాళ్ళు కంట్రోల్ తీసుకున్నారు. ఇక మనం చేయగలిగిందేముంది అప్పుడు? కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాల్ని మనం కనుక్కుంటూ ఎవరికి చెప్పాలో చెప్పవలసిన వాళ్ళకి చెప్తూ దానికి పేపర్ రూపంగాను కంప్లైంట్ రూపంగాను ఇస్తూ వెళ్ళాల్సిన బాధ్యత మనకుంది అని ఆవిడ చెప్తున్నారు. అలాగే చివరాఖరిగా నేను మాట్లాడాను. హింసల గురించి మాట్లాడేందుకు వచ్చాం. 1990లో మన కాశ్మీర్లో మన హిందువుల మీద జరిగిన హత్య మనం మర్చిపోయామా? మొన్న ఎలక్షన్స్ లో వెస్ట్ బెంగాల్లో హిందువుల మీద జరిగిన హత్యారోపణలు, హింసారోపణలు మనం మర్చిపోయామా? మంత దాకా ఎందుకు మన భైన్సా, మన ఆసిఫాబాద్, మన ఓల్డ్ సిటీలో ఉన్న హిందువులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకసారి ఆలోచన చేశామా? ఇది మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. హిందువులు ఇక్కడ కాపాడుకోవటం మొదలెడితే హిందువులు అక్కడ దాకా కూడా కాపాడబడతారు. ఇవాళ ఇక్కడ ఇంటూ పార్లమెంట్ లో ఇక్కడ ముస్లింకి అక్కడ హిందువుతో ఏం సంబంధం అంటాడు ఒక పార్లమెంటేరియన్ హైదరాబాద్ వాడు. కాబట్టి నేను అంటోంది ఏంటంటే వీళ్ళు మానవత్వానికే హాని చేసేవాళ్ళు. లెబనాన్ చూసాం మనం, సిరియా చూసాం మనం, ఇవాళ యూరోప్ లో చూస్తున్నాం మనం. వీళ్ళు ఎక్కడుంటే అక్కడల్లా కూడా
హింస తప్ప, వీళ్ళ హక్కుల కోసం వీళ్ళు చేయటం తప్ప ₹1 పన్ను కట్టడం ఉండదు. వాళ్ళ హక్కుల కోసం మాత్రం వాళ్ళు పోరాడతారు. ఇక్కడ వచ్చిన ఇల్లు తీసుకున్నారు, ఇక్కడ వచ్చిన అన్నం తింటున్నారు, ఇక్కడ మనం పెట్టే ప్రతి వస్తువు వాళ్ళు తీసుకుంటారు. కానీ ఈ దేశానికి విరుద్ధంగా మాట్లాడతారు. హిందూ బంధువులారా, మాకు ఇవాళ డబ్బులున్నాయి, మాకు ఇవాళ బంగ్లా ఉంది, నాకు ఇవాళ వయసు ఉంది అని విర్రవీగకండి. వాళ్ళందరూ గుంపుగా వస్తే మనం ఏం చేయాలో ఆలోచించాలి. మనందరం కూడా గుంపులుగా ఉండి సంఘటితం కావాలి. దేవాలయాలు వెళ్ళి కాలు మొక్కేందుకు కాదు, దేవాలయాలు సంఘటితమయ్యేందుకు, దేవాలయాలు మనలో వీరత్వాన్ని పెంచేందుకు, దేవతల దగ్గర ఉన్న ఎటువంటి ఆయుధాలు ఉన్నాయో అటువంటి ఆయుధాలు కూడా మనందరి దగ్గర ఉండాలి. వాటిని ఎట్లా ఉపయోగించాలో కూడా మనం మాట్లాడాలి. ఆ ఆయుధాలను చూసి మొక్కి రావడం కాదు, ఆయుధాలను చూసి కష్టం చెప్పుకోవడం కాదు. ఆయుధాలను మేము ఎట్టా పట్టుకుంటాం, మా దేశాన్ని మా ధర్మాన్ని మేము ఎట్టా రక్షించుకుంటాం అనే మాట మనందరం మాట్లాడకపోతే బంగ్లాదేశ్ లో పడ్డ హిందువుల గతే హైదరాబాద్ లో పడుతోంది. ఈ మాట గుర్తుంచుకోవాలి. మనని ఇంకా ఎలాగైతే మన గుళ్ళన్నీ ఒకప్పుడు విద్యా కేంద్రాలు, సంఘటిత కేంద్రాలు, వైద్య కేంద్రాలు, నైపుణ్య కేంద్రాలు కూడా మన గుళ్ళ నుంచే వచ్చేవి. ఇది మ్యాకలే గారు తన పుస్తకంలో తన అబ్జర్వేషన్స్ రాశారు. అది వాడు బ్రిటిష్ లైబ్రరీలో మీకు దొరుకుతుంది. ఎందుకంటే అప్పట్లో 98% భారతీయులందరూ కూడా విద్యావంతులే. అక్కడ చూస్తే 28% అగ్రకులాల వాళ్ళును, మిగతా వాళ్ళందరూ 67% వరకు వాళ్ళు ఉన్నారు అని, 60-65% వరకు మిగతా వాళ్ళందరూ చదువుకున్నారు అని చెప్పి, అందరికీ విద్యాభ్యాసం ఉన్నది అని చెప్పి అప్పుడు చెప్పారు. అదే ఇవాళ మనం సమిష్టిగా దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏదో కోరికలు కోరటం కోసం కాదు, ఆ దేవుడి బలాన్ని మనం తెచ్చుకోవాలి, ఆ దేవుడి దగ్గర ఉన్న ఆయుధాన్ని మనం ఉనికి పుచ్చుకోవాలి అని చెప్పి మనం మాట్లాడాం. కాబట్టి హిందూ బంధువులారా, మీ అందరూ కూడా గడప లోపల వరకే కులం అనుకోండి, గడప బయటకు వస్తే హిందువులు అనుకోండి, ఎక్కడ ఏది జరుగుతున్నా కూడా అప్రమత్తంగా ఉండి చెప్పాల్సిన వాళ్ళకి, ఇంటెలిజెన్స్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి చెప్పాలో వాళ్ళకి ఫిర్యాదు చేయండి. భయభ్రాంతులుగా ఉన్నామని ఒక పిటిషన్ రాసి ఇవ్వండి. మీరు కాలనీలో ఉంటే కాలనీ వాసుల దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకోవచ్చు, అపార్ట్మెంట్స్లో ఉంటే అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి ఒక లెటర్ తీసుకెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేంత వరకే మన కర్తవ్యం. తర్వాత వాళ్ళ బాధ్యత ఏమిటంటే ఆ కంప్లైంట్ని నిరూపించి సత్యము అసత్యం వాళ్ళు చెప్పగలగాలి మనకి. కాబట్టి వాటికి నీడ్ ఆఫ్ ద అవర్ ఏమిటి అంటే కనుక, ఒకటి, గవర్నమెంట్ ఇస్తున్న ఫ్రీ బీసు ఇవన్నీ కాదు. గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఏంటంటే మెజారిటీ అయిన హిందువులకి ఒక భద్రత ఏర్పాటు చేయాలి. మెజారిటీ అయిన హిందువుల్ని కాపాడుకునే దిశగా వాళ్ళ మౌలిక సదుపాయాలకు అడ్డు చెప్పకుండా వాళ్ళని కాస్త ఈక్వల్ ప్లాట్ఫామ్ ఇవ్వమని అడుగుతున్నాం. ముస్లిమ్స్ ఎలాగో మీరు పెద్దపీట వేశారు, క్రిస్టియన్స్కి ఎలాగో పెద్దపీట వేశారు, మైనారిటీలకు ఇచ్చారు, మరి మెజారిటీల దుస్థితి ఎందుకు మీకు కనిపించట్లేదు? కాబట్టి మెజారిటీలు గౌరవంగా గర్వంగా బతికేందుకు వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వండి. అప్రమత్తత మీరు చెయ్యాలి, మేము మా జాగ్రత్తల్లో మేము ఉంటాం. సత్యభాషని మొదటిసారి వింటున్నట్టయితే కనుక దయచేసి సత్యభాష సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని మీ మిత్రులకి, మీకు తెలిసిన పోలీసు వాళ్ళకి, మీకు తెలిసిన రాజకీయవేత్తలకి అందరికీ కూడా పంపించండి. వచ్చే శీర్షిక వరకు ఉంటాను. మరి రాంబాబు చెరువు, హైదరాబాద్.